బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం నిజంగా బలహీనపడింది. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఇది ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ ఒడిషా ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. మరోవైపు నైరుతి దిశగా కొనసాగుతుండటంతో దీని ఎఫెక్ట్ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఈ 4 జిల్లాలు ఇప్పుడు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. భారీ వర్షాలతో నిజంగా బెంబేలెత్తిపోతున్నటువంటి సందర్భం. సో దీని ఎఫెక్ట్తో ఎందుకంటే ఎంత తీవ్ర అల్పపీడనంగా మారినా కూడా ఇప్పుడు ఉత్తర తెలంగాణ మరికొన్ని గంటల పాటు అంటే సుమారుగా 48 గంటల పాటు డేంజర్ జోన్లో ఉంది. సో ఈ 4 జిల్లాల ప్రజలకు 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు అధికారులకి అటు ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు హైదరాబాద్తో పాటు దాని పరిసర ప్రాంత జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే బీ కేర్ఫుల్ వచ్చే 48 గంటల్లో.